డిఎస్సి మరియు టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసము సైకాలజీలోని వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అనేటువంటి అంశం మీద ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్స్ లేదా ఇంతకుముందు అడిగినటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ ఒకసారి మనం గమనించితే ఇక్కడ మొదటిగా ప్రతి తరగతిలో బోధనాంశానికి ఒక గది ఉండాలని, ఇది ప్రయోగశాలలా ఉండాలని సూచించే విద్యా ప్రణాళిక ఏంటి? ప్రతి తరగతిలో బోధనాంశానికి ఒక గది ఉండాలని, ఇది ప్రయోగశాలలా ఉండాలని సూచించే విద్యా ప్రణాళిక ఏది? ఒకటి ఏ డాల్టన్ ప్రణాళిక, బి విన్నెట్రా ప్రణాళిక, సి గారి ప్రణాళిక, డి మోరిసన్ ప్రణాళిక. సో రైట్ ఆన్సర్ ఈస్ ఏ. ఏ is the డాల్టన్ ప్రణాళిక. సో ఏ is the రైట్ ఆన్సర్. నెక్స్ట్ రెండవది, చేతి రుమాలుపై బొమ్మలు అల్లిన వనిత లుంగిపై కూడా బొమ్మలు అల్లగలదు అని తెలియజేసే సిద్ధాంతం ఏంటి? చేతి రుమాలపై బొమ్మలు అల్లిన వనిత లుంగిపై కూడా బొమ్మలను అల్లగలదు అని తెలియజేసే సిద్ధాంతం ఏది? ఆప్షన్ ఏ ద్వికారక, ఆప్షన్ బి బహుకారక, ఆప్షన్ సి సమరూప, ఆప్షన్ డి సామాన్యీకరణ. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సమరూప. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్, ఇస్ ఎ సమరూప. మూడవ ప్రశ్న, వినోద్కు విజ్ఞాన శాస్త్రంలో 90 మార్కులు, గణితంలో 100 మార్కులు, ఆంగ్లంలో 40 మార్కులు, ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్క విధంగా మార్కులు వచ్చాయి. దీనికి గల కారణం ఏంటి? వినోద్కు విజ్ఞాన శాస్త్రంలో 90 మార్కులు, గణితంలో 100 మార్కులు, ఆంగ్లంలో 40 మార్కులు, ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్క విధంగా మార్కులు వచ్చాయి. దీనికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ వ్యక్తి అంతర భేదాలు, అంతర వ్యక్తి భేదాలు, సి లింగ భేదాలు, డి ఆర్థిక పరిస్థితులు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వ్యక్తి అంతర భేదాలు. ఆప్షన్ ఏ వ్యక్తి అంతర భేదాలు. నెక్స్ట్ నాలుగవ క్వశ్చన్, అరుణ్ అనే విద్యార్థి సిగరెట్ పెట్టెలతో మంచి నమూనాలను తయారు చేసి ప్రదర్శిస్తాడు. ఇతనిలోని ప్రజ్ఞ ఏంటి? అరుణ్ అనే విద్యార్థి సిగరెట్ పెట్టెలతో మంచి నమూనాలను తయారు చేసి ప్రదర్శిస్తాడు. ఇతనిలోని ప్రజ్ఞ ఏంటి? ఆప్షన్ ఏ సామాజిక ప్రజ్ఞ, ఆప్షన్ బి అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ సి యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ డి పరిసరాల ప్రజ్ఞ. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి యాంత్రిక ప్రజ్ఞ. ఆప్షన్ సి యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, వైయక్తిక భేదాలను గుర్తించడానికి ముఖ్య కారకం ఏంటి? సో ఆప్షన్ ఏ వైఖరులు, ఆప్షన్ బి అభిరుచి, ఆప్షన్ సి ప్రజ్ఞ, ఆప్షన్ డి సహజ సామర్థ్యాలు. సో ద రైట్ ఆన్సర్ గమనించినట్లయితే ఆప్షన్ సి ప్రజ్ఞ. ఆప్షన్ సి ప్రజ్ఞ. సో పాలు తాగడానికే కాదు, టీ తాగడానికి, కాఫీ తాగడానికి, పెరుగు తయారీకి, మజ్జిగ తయారీకి అని వివిధ రకాల ఉపయోగాలు చెప్పిన పావని అనే అమ్మాయిలో మానసిక ప్రక్రియ పేరు ఏంటి? పాలు తాగడానికే కాదు, టీ తాగడానికి, కాఫీ తాగడానికి, పెరుగు తయారీకి, మజ్జిగ తయారీకి అని వివిధ రకాల ఉపయోగాలు చెప్పిన పావని అనే అమ్మాయిలో మానసిక ప్రక్రియ పేరేంటి? ఆప్షన్ ఏ సహజ సామర్థ్యం, ఆప్షన్ బి వైఖరి, ఆప్షన్ సి సమైక్య ఆలోచన, ఆప్షన్ డి విభిన్న ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విభిన్న ఆలోచన. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలోని నిరక్షరాస్యులను పరిశీలించే ప్రజ్ఞా పరీక్ష ఏంటి? భారతదేశంలోని నిరక్షరాస్యులను పరిశీలించే ప్రజ్ఞా పరీక్ష ఏంటి? ఆప్షన్ ఏ ఆర్మీ బీటా పరీక్ష, ఆప్షన్ బి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ సి భాటియా ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ డి ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భాటియా ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ సి భాటియా ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ 8వ క్వశ్చన్, సృజనాత్మక లక్ష్యం ఏంటి? సృజనాత్మక అంతిమ లక్ష్యం ఏంటి? ఆప్షన్ ఏ కొత్త వస్తువు, ఆప్షన్ బి విభిన్న ఆలోచన, ఆప్షన్ సి నిరూపణం, ఆప్షన్ డి భవిష్యత్తు తెలపడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కొత్త వస్తువు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న, మొట్టమొదట మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించింది ఎవరు? మొట్టమొదట మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించింది ఎవరు? ఆప్షన్ ఏ జేమ్స్, ఆప్షన్ బి గాల్టన్,
ఆప్షన్ సి బినే, ఆప్షన్ సి ఒంట్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గాల్టన్. సో పదవ క్వశ్చన్ చూస్తే సాంఘిక మితి అనేది ఏంటి? సాంఘిక మితి అనేది ఏంటి? ఆప్షన్ ఏ అభిరుచి మాపని, వైఖరి మాపని, ఆప్షన్ సి అలవాట్ల మాపని, ఆప్షన్ డి సహజ సామర్థ్యాల పని. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వైఖరి మాపని. వైఖరి మాపని ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవి మన ఈ వీడియోలో ఉన్న బిట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కొన్ని బిట్స్తో ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ updates on DSC and TET and for psychology.